ఈ కేవీఆర్ అరెస్ట్ మీద అమరుల స్తూపం ముంగట ఎందుకు పెట్టినామంటే నిన్నగాక నిన్న అరెస్ట్ చేసింది కదా, మొన్న మా వెంకట్రామరెడ్డి ఒక మిత్రునితో కలిసి మాట్లాడుకుంటా నువ్వు చనిపోయిన పీనిగతో మాట్లాడుతున్నావు, నేను చనిపోయి ఉన్నా, ఇప్పటికే నేను చనిపోయి ఉన్నా, నన్ను ఆంధ్ర పోలీసు వాళ్ళు తెలంగాణ ప్రభుత్వము ఆంధ్ర ప్రభుత్వం కలిసి నన్ను చంపేసిండ్రు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే తన చెప్పింది ఏంటంటే ఆ బూతులు నన్ను కర్నూలుకు తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేసేటప్పుడు నన్ను అన్న బూతులు తెలంగాణ ప్రజల పేరు మీద పెట్టి బూతులు, మన భార్యల మీద మన అమ్మ అక్క చెల్లెళ్ళ మీద అన్న బూతులు ఇంకా గింగిరాల లెక్క నా తలలో తిరుగుతున్నాయి. నేను చచ్చిపోయిన శవాన్నే నేను ఇప్పుడు కూడా తీసుకుపోయిన తర్వాత కూడా నన్ను ఫిజికల్గా ఉంచరో నాకైతే తెలియదు. నేనే ఇంకొక 2 రోజులు చూస్తా, తర్వాత ట్రైన్ ఎక్కి నేనే పోయి ఆ పోలీసు వాళ్ళకే సరెండర్ అవుతా అని చెప్పని మొన్న చెప్పిన మాట ఇది. తెలంగాణ అందుకే ఇలా కావాలని అమరుల స్తూపం ముంగట ఇప్పుడు తన మానసికంగా చచ్చిపోయిండు, మానసికంగా ఈ స్తూపంలో కలిసిపోయిండు, శారీరకంగా మాత్రమే ఉన్నాడు, మానసికంగా చంపిన దాంట్లో నేనంటున్నా, నేను A1 చంద్రబాబు అంటలేను, A1 రేవంత్ రెడ్డి, A1 ఈజ్ రేవంత్ రెడ్డి కనుక గట్టిగా ఉండేది ఉంటే ఇలా వాళ్ళ కిస్కా మజాలు ఉండకపోవు. ఆంధ్రోళ్ళు ఇక్కడికి వచ్చి తనని సివిల్ డ్రెస్లో వచ్చి, పోలీస్ డ్రెస్లో కాకుండా సివిల్ డ్రెస్లో వచ్చి తీసుకుపోకపోదురు. మేము ఉద్యమం జరిగేటప్పుడు అనుకునేది, ఓ తెలంగాణ అమరులారా మీ త్యాగాలు వృధా పోనివ్వం, తెలంగాణను దగా కానివ్వమని. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ జనాలు దగాకు గురవుతున్నారు, ఆత్మగౌరవం లేకుండా అస్తిత్వం కోల్పోయే ప్రమాదం వచ్చి ఉన్నది. ఇలా ఆత్మగౌరవం ఎవరు ఒక విజయలక్ష్మి అంటే విజయం వస్తుందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఆశతో పెట్టిన పేరు, కానీ అదే పాలమూరులో పుట్టినటువంటి నువ్వు తొడలు కొట్టి గడికోసారి నేను నల్లమల్ల పులిబిడ్డ అని చెప్తుంటావు కదా. ఇగో విజయలక్ష్మిని పరాజయలక్ష్మి అజయలక్ష్మిని తయారు చేసినావు నాయన నువ్వు. నీ అసొంటి ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయితే, నీ అసొంటి ఒక బానిస ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో ఆడబిడ్డలను ఇగో ఇట్లా బట్టి గుంజుకపోతారు, చేతులు ఎటుబడితే పెడతారు. ఆడ పోలీసు వాళ్ళు లేకుండా సివిల్ డ్రెస్లల్లా వాళ్ళ పేర్లు ఎవరియో తెలియదు, ఏం తెలియదు, చీకటి రాజ్యంలో చీకటి లెక్క వచ్చి గొర్రెను గుంజుకపోయినట్టు ఆయనను పైకెళ్ళి కిందాక తీసుకొచ్చి ఒక చదువుకున్నోని ఒక జర్నలిస్టును గొర్ర గుంజుకపోయి పోతుంటే నా భర్త ఇగో ఇదే తిరుగుబాటు తెలంగాణ ఉన్నది, నువ్వు ఎవరివి అసలు. వాడు చూస్తే 6 ఫీట్లకు ఉన్నాడు, 6 ఫీట్లకు ఉన్నాడు, దున్నపోతోలే బలిస్తున్నారు మొత్తం 3-4. నా భర్తను ఎట్లా తీసుకుపోతావు నువ్వు అని చెప్పాలంటే చేయబట్టి గుంజుడు ఆడబిడ్డలను. నేను ముఖ్యమంత్రి గారికి నేను అనొద్దా మాట, కానీ అంటున్నా, నువ్వు నీ బిడ్డ పెళ్లికి నిన్ను తీసుకుపోయి నువ్వు చేసిన లంగ పనికి దొంగ పనికి తీసుకుపోయి బొక్కల వారేస్తే నన్ను అరెస్ట్ చేసిర్రు, నన్ను జైలు కూడా తినిపించిర్రు, నా బిడ్డ పెళ్లికి ఎంగేజ్మెంట్కు లేకుండా చేసిర్రు అని మాట్లాడినావు కదా. ఇలా మీ ఇంట్లోనే నేను అనొద్దు, మళ్ళీ చెప్తున్నా, నేను అనొద్దు, నీకు నాకున్నటువంటి సాంగత్యంతో నేను అనొద్దు, కానీ ప్రజల పక్షాన ఉండి నేను మాట్లాడుతున్నా. నీ ఇంట్లోకే గనుక ఇది జరిగేది ఉంటే నువ్వేం చేస్తావు చెప్పు. నీ ఇంట్లో ఆడోళ్ళకే గనుక ఒక పోలీసోడు వచ్చి చెయ్యి మీద పెడితే నువ్వేం చేస్తావు చెప్పు. నీ స్నేహితునిగా చెప్తున్నా, చెయ్యి నరకాలనిపిస్తుంది కావచ్చు, ఇలా మాకు కూడా అట్లనే ఉన్నది, కానీ చట్టాన్ని మేము చేతులకు తీసుకోదలుచుకోలేదు, అది అవసరం కూడా లేదు. కానీ నీకు జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు తెలంగాణ రక్షణ గురించి లేవు, నువ్వు మొత్తం తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర, పవన్ కళ్యాణ్ పాదాల దగ్గర దారాదత్తం చేసినావు. అమరుల సాక్షిగా చెప్తున్నా, బరాబర్ ఇది కానీయం మేము. నీ అసొంటి ఒక దుర్మార్గుడు కర్ణాటక కిరాత కీచకులు మీరు. చంద్రబాబు నాయుడును గతంలో అన్నాము, ఇప్పుడు నిన్నంటున్నాం. నువ్వు నీ కాంగ్రెస్ సైన్యం, నీ తెలంగాణ రాజకీయ వ్యవస్థ మొత్తం స్పెక్టేటర్ల లెక్క. అన్నిటికన్నా దారుణం ఏంటంటే పూతులు గీతులు అన్నా పక్కకు పెట్టు, ఇవాళ తన మీద చెయ్యి పడ్డదంటే తెలంగాణలో మా చెల్లె మీద పడ్డట్టు, మన అక్కల మీద పడ్డట్టు, మన అమ్మల మీద పడ్డట్టు. మీకు ఆ సోయి లేదు. ఎవరో ఉద్యోగాల గురించి వాళ్ళ భవిష్యత్తును పనంగా పెట్టి ఆత్మహత్యలు చేసుకున్న నేల ఈ తెలంగాణ నేల. తెలంగాణ తల్లి విముక్తి గురించి 369 మంది ఆంధ్ర పాలకుల తూటాలకు ఛాతీని అడ్డే నిలబడ్డటువంటి నేల ఇది. ఇవాళ ఇప్పటికీ మేము వీళ్ళ కుటుంబము తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేటందుకు మళ్ళా ప్రాణత్యాగాలు చేసేందుకైనా కానీ సిద్ధమైన సైనికులని చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చినాం అందరము. మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరము తెలంగాణ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. తెలంగాణ రాజకీయాల గురించి కాదు,
మీకు సోయి ఉండదు. మీ అయ్యా జాగీరా అంటే నీకేమనిపించదు. నీ అయ్యా జాగీర్ అన్న కుటుంబాన్ని తీసుకుపోయి యాదగిరి గుట్టల అట్లా మెంబర్ వేస్తావు. నీ కాంగ్రెస్ పార్టీలో మహిళలు లేరా? తెలంగాణను ఆమె భర్త చిరంజీవి పార్లమెంట్లో వ్యతిరేకించినటువంటి వ్యక్తి, హైదరాబాదు యూనియన్ టెరిటరీ కావాలని చెప్పినటువంటి వ్యక్తి. ఎవడో మీరు అనుకోవచ్చు కొంతమంది, అరే తిరుపతిలో మనోళ్ళని కూడా వేసారు కదా రాబాయ్ అని చెప్పని అనుకోవచ్చు. కానీ యాదగిరి గుట్టకు ఏ ఆంధ్రోలు రారు దండం పెడతందుకు. ఏ ఆంధ్రోలు యాదగిరి గుట్టల గల్లపెట్టలు వచ్చి పైసలు వేయరు, బంగారం వేయరు, ఆస్తుల డాక్యుమెంట్లు వేయరు. మనోళ్ళు పోయి అక్కడ వేస్తారు, తిరుపతిలో వేస్తారు. ఇక్కడ వాళ్ళని కాదు, ఇక్కడ మహిళలే. లేకపోతే అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి సజయ సొంటలను సజయక సొంటలను ఇంకెవరినైనా అక్కడికి వెళ్ళి వచ్చి ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి వచ్చి ఇక్కడ స్థిరపడి మన ప్రజల మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళని అస్తిత్వం ప్రమాదంలో ఉన్నది. నీ అయ్యా జాగిరా అంటే పడతావు నువ్వు. తెలంగాణ ప్రజలు ఉగ్రవాదులు అన్నదానికన్నా ఇది ప్రమాదమైన పదమా వెంకట్రామరెడ్డి అన్నది? వెంకట్రామరెడ్డి ఏమనలేదు. వెర్రి బుక్కు రాజ్యాంగం అంటే దానికి బూతు పదం యాడ్ చేసినావు. మేమందరం ఆ రోజు పోయినాడు, నేను కావచ్చు, రఘు కావచ్చు, సీను కావచ్చు, నరేష్ రాక్ అందరం మేము పోయినప్పుడు వాళ్ళని అడిగితే వాడు నీళ్లు మింగిండు. ఆ శ్రీనివాస్ అంటాడు, ఎవడైతే మా తెలంగాణ ఆడబిడ్డ మీద చేయబెట్టిండో వాడు నీళ్లు మింగిండు. మేము బయటికి తీసుకొచ్చాం. 2.5 నెలల తర్వాత అదే ఎఫ్ఐఆర్ మీద మళ్ళా తీసుకుపోయి దానికి కోర్టు నుంచి ఆర్డర్స్ వస్తే ఇక్కడ లోకల్ మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలి. ఇది చట్టం చెప్తున్నది, కానూన్ చెప్తున్నది. నువ్వు ఇక్కడ ట్రాన్సిట్ వారెంట్ తీసుకోలే, ట్రాన్సిట్ వారెంట్ తీసుకోలేదు. ఢిల్లీ, పంజాబ్ ఆపుకు సంబంధించిన కేసులా అట్లా కేసులు పెడితే డైరెక్ట్ జైల్లో పడేసారు పోలీసు వాళ్ళని. ఇవాళ ఆ కేసులా ఈ సిఐ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో ఆయన జైలుకు పోవాలి. తెలంగాణ ఆడబిడ్డను నువ్వు పోలీసోళ్ళు, మహిళా పోలీసోళ్ళు లేకుండా నువ్వు ఎటుపడితే అటు గుంజినావు కదా, ఆ గుంజిన నా కొడుకులను తీసుకొచ్చి బొక్కల వరేయాలి, కేసులు పెట్టాలి. ఇవాళ తెలంగాణను అవమానపరిచినటువంటి వాళ్ళకు అయినా ఇట్లా మాట్లాడు నాకు కూడా మంచి అనిపిస్తలేదు. ఎందుకంటే నువ్వు రేవంత్ రెడ్డి నువ్వెంత కిరాతకు, నువ్వెంత నీచుని నికృష్టుడు అంటే తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఒక్కనాడన్నా కనీసం కళ్ళకెళ్ళి నీరు గార్చినటువంటి విధవవు నువ్వు ఒక బేకార్ కానివి. మేము శవాలు మోస్తుంటే నువ్వు శవాలు పాడలు తీసేయడానికి బాధ్యులైనటువంటి వాళ్ళ క్యాంపులో ఉండి తెలంగాణ నల్లమల్ల పులిబిడ్డ అని చెప్పుకునేటువంటి ఒక నీచునివి నువ్వు. నేను ఇలా చాలా తీవ్రంగా పదజాలంతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఒక ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ మీద చేయబెట్టిన తర్వాత ఇప్పటికీ కూడా మాట్లాడకపోతే నాకు ఇలా రాత్రి నిద్ర పట్టదు. తెలంగాణ సమాజానికి నిద్ర పడతలేదు ఇవాళ ఎవరికి. ఇంత అవమానకరమైనటువంటి బతుకులు గతంలో ఎప్పుడు లేకుండే. మన ఆడబిడ్డలను బెల్లి లలితను 17 ముక్కలు నరికినప్పుడు కూడా నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గరనే ఉన్నావు కనుక, నీ అసొంటోడు మా రోజు వీరన్నను చంపినప్పుడు నువ్వు వాళ్ళతోనే ఉన్నావు కనుక, నీతోటి ఒక తెలంగాణ వాదిగా నేను నీతోని మంచితనం కానీ ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నదని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మా బుద్ధి తక్కువ. అమరుల సాక్షిగా చెప్తున్నా, తెలంగాణ మిమ్మల్ని క్షమించదు. నువ్వు ఇవాళ ఒకటే సెక్షన్ పెట్టినావు కదా, ఒక్క సెక్షన్ కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ బొక్కల పడాలని నువ్వు నిజంగా తెలంగాణ వాదివి అయితే మేము అంటున్నావు కదా, అక్కడ మనుషులను చంపి బూడిద లేకుండా చేస్తున్నారు కదా. ఇవాళ వెంకట్రామరెడ్డిని కూడా మేము ఒకవేళ తన నిజంగానే ఇప్పుడు 3 నెలలు ఉంటాడా 4 నెలలు ఉంటాడా నిజంగానే చంపి ఇంకా వేరే పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు రెడీగా ఉన్నాయట. రేవంత్ రెడ్డి నీతోనైతే నేను మంచి జరుగుతాను ఎక్స్పెక్ట్ చేస్తలేను. కానీ తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాజకీయ పార్టీలకు మాతోనే తెలంగాణ వచ్చింది, మేము సావు నోట్ల తలకాయ పెడితేనే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ కుటుంబానికి చెప్తున్నా, తెలంగాణ ఆడబిడ్డ మీద ఒక ఆంధ్ర పోలీసోడు చెయ్యేసిండు. సిగ్గు లేదా మీకు? మీరెక్కడ తెలంగాణ వాదులు అయ్యా? మీరు మీ ఇంట్లో తిడితే కూడా మేమే వచ్చి నిలబడ్డాం కదా. తెలంగాణలో వాని దగ్గర బన్నారు, వీని దగ్గర బన్నారని అడ్డమైన మెసేజ్లు పంపిస్తున్నారని నేను కాదు, చాలా మంది తీసుకుపోయి డీజీపీకి ఇచ్చిండ్రు. మొన్న నాగేశ్వర్ కూడా తీసుకుపోయి నన్ను సంపుతామని చెప్తున్నారు, నా ఇంట్లోలను కూడా తిడుతున్నారని చెప్పి కంప్లైంట్ చేస్తే యాక్షన్ లేదు. కానీ అనని మాటను అన్నట్టుగా సృష్టించి రాజ్యాంగాన్ని సెక్సువల్గా అబ్యూజ్ చేశారని కేసులు పెట్టి మన దగ్గర ఆంధ్ర పోలీసుడు వచ్చి మన ఆడబిడ్డలను అగౌరవపరిచి తీసుకుపోతుంటే వాళ్ళ మీద కేసులు అవుతాయి. మరి మీరు అందరు దేనికి ఉన్నారయ్యా? మీ ఆపోజిషన్ ఏం చేస్తున్నావు? సావు నోట్ల తలకాయ పెట్టిన ఆయనే యాడున్నావు, ఏడబన్నావు, ఏ ఫామ్ హౌస్లో బన్నావు? బీజేపీ వాళ్ళు భారత మాతాకి జై ఆడబిడ్డల గురించి మాట్లాడతారు కదా చాలా. యాడబన్నారు, ఏ పొక్కల బన్నారు మీరంతా? అయ్యో తెలంగాణ ఆడబిడ్డ మీద ఒకడు ఆంధ్ర పోలీసోడు చెయ్యేసిండు. సిగ్గు అనిపిస్తలేదా? మీ ఇళ్ళ అక్క చెల్లెలు లేరా? మీ అమ్మలు లేరా? తెలంగాణ సమాజం ఒక్కొక్కడు యువకులు
అందరూ జెన్జీ బ్యాచ్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఉద్యమకారులు, ఉద్యమ సంఘాలలో రాసేటోళ్ళు, పాడేటోళ్ళు పాటలు రాయాలి దీని మీద. ఇంకో తెలంగాణ, నిజమైన తెలంగాణ సంగ్రామం మొదలు కాబోతున్నది. అది ఆల్రెడీ మా మనసులలో స్టార్ట్ అయింది, జనం లోపల తీసుకొస్తున్నాం. నిజమైన తెలంగాణ వాదుల మధ్య ఐక్యత రావాలి, కావాలి. రాయండి, ఆర్టికల్ రాయండి. అందరికి రాసే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ పార్టీలు, మీకు రేవంత్ దోస్తు కావచ్చు, మీ కేసీఆర్ దోస్తు కావచ్చు, మీకు ఇంకా బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు దోస్తులు కావచ్చు, అన్ని పక్కకు పడేయండి. నిజమైన తెలంగాణ గుండెలతోటి మీ గలాన్ని ఇప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు బయట రావాలి, బయట మాట్లాడాలి. ఇంతకన్నా ఘోరమైన అవమానం ఇంకా జరగదు తెలంగాణకు. ఇది ఎక్స్ట్రీమ్ అయిపోయింది. 100 తప్పులు అయిపోయినాయి. రేవంత్ రెడ్డిని క్షమించేది లేదు. కాంగ్రెస్ ను ఇది చూసుకుంటా కాంగ్రెస్ లో తెలంగాణ వాదులని పొంకనాలు కొడుతున్నటువంటి కొంతమంది లీడర్లు మొన్న నల్గొండలో పెట్టిన కదా, మావాడు మంత్రి పదవికి రాజీనామా చేసిండు. నీ పాడుగానే నీ మంత్రి పదవి ఎట్లా రాజీనామా చేసినా మాకు ఎరికే. ఇవాళ రా బయటికి. రేవంత్ రెడ్డి, నువ్వు పవన్ కళ్యాణ్ ను తీసుకొచ్చి బొక్కల మారేస్తావా లేదా? కోడి చెరువు మీద ఎంక్వైరీ చేస్తావా లేదా? ఆ భూమి కాడ పోయి కూర్చొని కోమటిరెడ్డి, వెంకటరెడ్డి కూర్చోవాలి. నీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డనే కదా. అవమానం అనిపిస్తలేదా మీకు? బొక్కల మారేసేదాకా, జైళ్ళలో వాళ్ళని మారేసేదాకా నాకు మంత్రి పదవి వద్దు అని రాజీనామా చేయి. కోమటిరెడ్డి చెప్తున్నా, రాజీనామా చేయి. ఇలా అడుగుతున్నాం మేము నిన్ను. పొన్నం ప్రభాకర్, నువ్వు రాజీనామా చేయయా? బయటికి రా, తెలంగాణ గురించి కొట్లాడు. మీ పార్టీలోకి వచ్చి ఇటే రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టుకు వచ్చి తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు కథం పట్టించేస్తున్నాడు. మీ పార్టీని కథం పట్టించేస్తున్నాడు రేవంత్ రెడ్డి మొత్తం. నేను మళ్ళా చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఆంధ్ర పాలకుల, ఆంధ్ర పెట్టుబడిదారు వర్గాల చేతుల్లో ఒక కీలు బొమ్మ, ఒక లాయల్ బ్రోకర్. తెలంగాణ సమాజమా మేల్కోవాలి. ఇటువంటి దుర్మార్గులను ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది. పల్లెలా రేవంత్ రెడ్డి గుండెల మొత్తం ఉన్నది. గుండెల నిప్పులు రగిలేటి నిప్పులు ఉన్నాయి మొత్తం. చంద్రబాబు నిప్పులు, లోకేష్ నిప్పులు, లేకపోతే లోకేష్ కు పుట్టబోయే బిడ్డల నిప్పులు, చిరంజీవిల ఫ్యామిలీలో వాళ్ళ పుట్టబోయే బిడ్డల నిప్పులు ఉంటారు. కానీ తెలంగాణ ప్రజల నిప్పులు కావని రాష్ట్రాలు కూడా జర సోయికి రాండి. ఆ పాటలు పాడే వాళ్ళు కూడా సోయికి రాండి అని చెప్తున్నా. ఇంతకన్నా అవమానం మాత్రం ఈ ప్రాంత ప్రజలకు జరగదు. నేను చెప్తున్నా, 100 మంది ఆత్మహత్యల కన్నా ఘోరం ఇది. చేతులు పెట్టేదంటే ఘోరం ఇది. ఇది మన పరువుకు సంబంధించింది. హత్యలు జరుగుతాయి. ఇట్లా చేయడం చేస్తే వేరే బయట ఎవడం చేసేది ఉంటే హత్యలు జరుగుతుంది. వాడు పోయి అక్కడ ఉన్నాడు. ఈ చట్ట ప్రకారంగా నువ్వు ఆ శ్రీనివాస్ అంటోని తీసుకొచ్చి బొక్కల వారేసేదాకా ఈ పోరాటం ఆగదు. నీ అసొంటి ఒక రజాకార్ల మైండ్ సెట్ ఉన్నటువంటి రజాకార్ రేవంత్ నాయుడును గద్దె దించేదాకా మళ్ళీ చెప్తున్నాం. నువ్వు గడికోసారంటున్నావు కదా, మూసీలో నువ్వు ఎవరిని దొక్కవో తెలియదు, కానీ రాజకీయంగా మూసీల మురికి కాలువల నిన్ను తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువకులు కాళ్ళతోని, అరికాళ్ళతోని తొక్కి బొంద పెడతారని చెప్పి మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఈ సాటర్డే సండే బ్యాచ్ గాన్లు ఉన్నారుగా ఇద్దరు మా వాళ్ళు, ఆంధ్ర సోదరులు, ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరూ తర్వాత మంత్రులు చాలా మందికి శనివారాలు ఆదివారాలు వస్తుంటారు కదా. ఈసారి వచ్చేటప్పుడు మీరు ఎందుకు ఏ ఆధారాలతో తీసుకుపోయినరో, ఆయన నిజంగా మాట అన్నాడా లేదా అనేది, మీరు ఏ ఫంక్షన్ హాల్ బుక్ చేస్తారో, ఏ టీవీల కాడ నిలబడతారో, మీ ఇంటికాడికి రమ్మంటే మీ ఇంటికాడికి మీడియా జర్నలిస్ట్గా మొత్తం వచ్చి మీ ఇంటికాడ కూర్చోమంటే కూర్చుంటాం. నువ్వు కబ్జా చేసిన కోడి చెరువు కాడ పెడతావా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంటికాడ పెడతావా, లేకపోతే నీ అనుచరుడు, నీ చెప్పులు మోసిన మావోడు రేవంత్ రెడ్డి ఇంటికాడ పెడతావా? మా రేవంత్ రెడ్డి కూడా గడికోసారి అయిన దానికి కాని దానికి బహిరంగ సభలు పెడుతుంటాడు కదా. రేవంత్ రెడ్డి గారు, నీకు మీ మంత్రిమండలి కూడా మేము మనవి ఏం చేస్తున్నామంటే, మీరు వెంకట్రామరెడ్డిని తీసుకుపోయింది ఆ పదం అన్నాడా లేదా అనేది మొత్తం తెలంగాణ సమాజానికి, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళకు కూడా, తెలంగాణ వాళ్ళకు, ఆంధ్రోళ్లకు మీరు ప్రూవ్ చేసి చూపియండి. అందరు చూస్తున్నారు కదా, ఆయన అన్నాడా లేదా అనేది తేల్చే దమ్ము ధైర్యము మీ దగ్గర ఉన్నదా? పెద్ద ప్రకటనలు ఇచ్చుకుంటారు కదా పేపర్లల్లా, మీ భూ కుంభకోణాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి, మా చిట్టపత్రం అంతా మేము బయట పెడతాం. కానీ ఈ అంశం మీద మీకు ధైర్యం ఉంటే, మళ్ళా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి, ఇద్దరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కదా. మీరు ఆ రికార్డ్ ఏందో ప్రజలకు బయట పెట్టండి. ఆయన నిజంగా అని ఉంటే, ఆయన అనలేదు, మేము చూసినాం, అందరు చూసినారు, వాళ్ళకెరక దొంగ కేసులను తీసుకుపోయి తెలంగాణ ఆడిబిడ్డను అవమానపరిచి తీసుకుపోయింది కదా. ఆ తీసుకుపోయి మీరు
బహిరంగ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర పెడతారా, అసెంబ్లీ కాడ పెడతారా, అమరుల స్తూపం కాడ పెడతావా రేవంత్ రెడ్డి? తీసుకొచ్చి ఒకవేళ అది నిజంగానే కనుక అనేది ఉంటే దీని ముంగట్నే ఆహుతైతం మేము. లేకుంటే బిడ్డ నిన్ను రేవంత్ రెడ్డి తెలంగాణ నిన్ను రాజకీయంగా బొందబెట్టబోతున్నది. మళ్ళా చెప్తున్నా, మీరు నిజంగానే వెంకట్రామరెడ్డి ఏదైతే రాజ్యాంగాన్ని కించపరిచిందని మీరు చెప్తున్నారో అది బయట పెట్టండి. లేకుంటే బరాబర్ మీరు ఆల్రెడీ దోషులే. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం, మీరు దోషులే. మీరు పెట్టలేరు ఆ పని, మీరు పెట్టలేరు. ఎందుకంటే మీరు చేస్తున్న తప్పు, అబద్ధము, దొంగ కేసులు, మీరు చీకటి మనుషులు, మీది చీకటి రాజ్యము, మీరు రియల్ ఎస్టేట్ బ్రోకర్ గాన్లు, మీరు తెలంగాణ ఆస్తుల మీద దండయాత్ర చేసినటువంటి దుర్మార్గులు మీరని తెలంగాణ ప్రజలకు మేము చెప్పబోతున్నాం. మేము సిద్ధంగా ఉన్నాం, తెలంగాణ క్రాంతి దళగా మేము సిద్ధంగా ఉన్నాం, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్గా సిద్ధంగా ఉన్నాం మేము. మీరు వెంకట్రామరెడ్డి అన్నాడు నిజంగానే రాజ్యాంగాన్ని కించపరిచిందని చెప్పి బహిరంగంగా ప్రెస్ మీట్ పెడతావా? రేవంత్ రెడ్డి పెడతారా, చంద్రబాబు నాయుడు పెడతారా, పవన్ కళ్యాణ్ పెడతారా? మేము వేచి చూస్తాం. జై తెలంగాణ.